10 సార్లు చెప్తానండి, హిందూ ఆర్ గ్రేట్ 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 అని. ఇది మత విభేదాల కోసం చెప్పేది కానే కాదు. ఇట్ ఈస్ టోటల్లీ మై పర్సనల్ వాట్ ఐ గాట్ ద బెనిఫిట్ అండ్ వాట్ ఐ గెట్ ద హెల్ప్ వేర్ ఐఎమ్ నౌ. నేను ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా, ఇది నాకు హిందువులు ఇచ్చిన సపోర్ట్ మాత్రమే. మా అమ్మగారు చనిపోయినప్పుడు అంత్యక్రియలు కూడా డబ్బులు లేకుండా నేను బాధపడుతుంటే నాకు సపోర్ట్ చేసింది ఒక హిందూ. మా మమ్మీని సమాధుల వరకు తీసుకెళ్లి కూడా మా చుట్టాలై ఉండి గోతులో కూడా దించలేకపోతుంటే మా తమ్ముడు ఫ్రెండ్ ఒక నాయుడు అబ్బాయి తీసుకెళ్లి మా మమ్మీని గోతులో పెట్టాడు. ఫినాన్షియల్గా స్ట్రగుల్ అవుతుంటే నాకు హెల్ప్ చేసింది హిందువులు. నా చుట్టాలే నాకు హెల్ప్ చేయలేదు. ఏ ముస్లిం అబ్బాయి నన్ను వెట్టకారంగా మాట్లాడినోడే కానీ ఎవడో నాకు సపోర్ట్ చేయలేదు. నేను గర్వంగా ఎందుకు చెప్తాను హిందువుల గురించి? నేను చెప్తాను, వాళ్ళకి కల్మషం లేదు. మళ్ళాగా వాళ్ళకి కల్మషం లేదు, చాలా బాగా మాట్లాడతారు. అంటే ఉంటారు, మంచి వాళ్ళు కూడా ఉండుంటారు. నాకు తారసపడిన వాళ్ళు ఎవరు నాకు అలాగా పడలేదు. నేను ఇంత ఆవేదనతో చెప్తున్నాను అంటే ఎవరి జీవితాల్లో ఏం జరిగింది, ఎవరికి ఎవరు సపోర్ట్ ఇచ్చారు నాకు తెలియదు. నా లైఫ్లో మాత్రం నాకు సపోర్ట్ చేసింది, కల్మషం లేకుండా వాళ్ళ ఇంటి ఆడపిల్లలాగా చూసుకున్నది, నేను పెరిగి ఇంత దాన్నైంది హిందువుల వల్లే. నాకు జరిగిన ఇన్సిడెంట్స్ వల్లే నేను చెప్తున్నాను. అప్ టు టిల్ ఐమ్ బి దేర్ ఇన్ హిందూస్.